నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తన సేవాభావాన్ని చాటుకున్న వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని పలు చర్చిల్లో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు. నంద్యాల జిల్లాలో పగటిపూట వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేసిన నిందితుడు షేక్ బాబా వలిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఏప్రిల్ 11న ఆమరణ నిరాహార దీక్షకు పార్టీలకు అతీతంగా ప్రతి బీసీ మద్దతుగా కదలి రావాలి. బీసీవై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బండారు నాగేశ్వరరావు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ ఆవరణలో అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్దత లభించడంపై వేడుకలు. నంద్యాల పట్టణంలో శుక్రవారం భక్తి పరవశ వాతావరణంలో సిలువ యాత్ర. నంద్యాల జిల్లాలో ఇటీవల పెరుగుతున్న చోరీల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తం. ఆత్మకూరులో పెడదారి పట్టి దొంగతనాలకు అలవాటు పడుతున్న చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన విద్యార్థులు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిని కలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు. నంద్యాల పట్టణంలో సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు గెలుచుకుంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. పట్టణంలో తీవ్ర ఎండల నేపథ్యంలో గత 10 సంవత్సరాలుగా నిరంతరం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నారు. ఈ సందర్భంగా బొమ్మల సత్రం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించేందుకు ఆయన రావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఆయనను ఒక్కసారి చూసేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు వచ్చి మహారాజన్న జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం పలువురు స్థానిక నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఏ నాయకుడు చేయని విధంగా రాజగోపాల్ రెడ్డి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. పదవులు లేకపోయినా ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తుండటం గొప్ప విషయమని, రాజన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఎండలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చల్లని మినరల్ వాటర్ అందిస్తున్నామని తెలిపారు. తన తల్లిదండ్రులు నేర్పింది ప్రజాసేవ మాత్రమేనని, పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం సేవ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కార్యక్రమం నంద్యాల పట్టణంలో మరోసారి ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచింది. కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకుల పేర్లు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, చంద్రనాథ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సిహెచ్ సురేష్, బ్రహ్మారెడ్డి, అబ్దుల్లా, సిమెంట్ ప్రసాద్ రెడ్డి, రామసుబ్బయ్య, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. మన నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజగోపాల్ రెడ్డి గారు గత 10 సంవత్సరములుగా ఈ చల్లని నీరు ఇస్తుంటారు చాలా మంది చలివేంద్రంలో. కానీ అలా కాకుండా ఇక్కడ చలివేంద్రంలో చల్లని నీరు ఎండాకాలం అయిపోయేంత వరకు ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఎవరు ఇబ్బంది పడకుండా వారు ఈ సాయం చేస్తున్నందుకు వారి కృతజ్ఞతలు. సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్ర ప్రారంభం ఉంది.
నంద్యాలలో అధికారంలో ఉండి ఎవరైనా ప్రజాసేవ చేస్తారు. ఏ అధికారం లేకుండా ప్రజాసేవ చేసే ఓన్లీ ఒక నాయకుడు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. ఇలాగే ప్రతి ప్రజాసేవలో పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై రాజగోపాల్ రెడ్డి. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మనం దాదాపు ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు శిలీంధ్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. టౌన్లో కొన్ని సెంటర్లలో ఎక్కడైతే ప్రధాన కూడల్లో జనాభా ఎక్కడైతే ఉంటారో ఆ విధంగా హాస్పిటల్స్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇంకా మిగతా బస్ స్టాండ్ ప్రదేశాల్లో కావచ్చు, ఇక్కడ ప్రతి హాస్పిటల్ కానీ ఇక్కడ ప్రతి ఒక్క సాట మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు దాదాపు నిరంతరంగా ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీళ్ళు, ఎందుకంటే ఎండాకాలము దాహం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక చిన్న గ్లాసు దిగినా చాలా సంతృప్తిగా ఉంటాము. దానికోసం అని చెప్పి మనం 10 ఏళ్ళ నుంచి ఇది కొనసాగిస్తూనే ఉన్నాము. అదేవిధంగా నిరంతరంగా ఎక్కడ అవాంఛ లేకోకుండా ప్రతిసాటికి 2 ఆటోలు పెట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నాము. అదేవిధంగా ముందు కానీ ఇదే విధంగా శిలీంధ్రాలు అయితే ఎప్పుడు కొనసాగుతాయని ఆ రోజు మాట ఇచ్చినాం. అదేవిధంగా మనం శిలీంధ్రాలు పెట్టడం జరుగుతున్నది. ఎండాకాలం వస్తానే కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం ఆ రోజు స్టార్ట్ చేసినాము. ఈ రోజుకి అదే విధంగా కొనసాగిస్తున్నాము. ఎక్కడైనా కానీ ప్రజలు తాగేదానికి తీసుకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. గుడ్ ఫ్రైడే సందర్భంగా నంద్యాల పట్టణంలోని పలు చర్చిల్లో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. యేసుక్రీస్తు శిలువ వేయబడిన దినాన్ని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ లక్షణాలయ సంఘం, హోలీ క్రాస్ క్యాథడ్రల్ చర్చి, హోలీ క్రస్ట్ సెంటినరీ చర్చిలలో మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రార్థనలు చేపట్టారు. 40 రోజులు భక్తులు ఉపవాస దీక్షలు పాటిస్తూ శాంతి, ప్రేమ, త్యాగం వంటి యేసు బోధనలను ఆచరించారు. యేసుక్రీస్తు శిలువలో మృతి చెందే ముందు పలికిన 7 మాటలను వివరిస్తూ సంఘంలోని పెద్దలు సందేశాన్ని అందజేశారు. భక్తులు మౌనంగా ప్రార్థనలు చేస్తూ ఆయన త్యాగాన్ని స్మరించుకున్నారు. ప్రత్యేక ప్రసంగాలు, భక్తి గీతాలు ఆలపించాయి. ఈ సందర్భంగా బిషప్ సతీష్ ప్రసన్నరావు మాట్లాడుతూ ప్రజలకు శాంతి, సహనం, పరస్పర ప్రేమ వంటి విలువలను ఆచరించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిల పరిసరాలు ప్రశాంతంగా ఆధ్యాత్మిక భావోద్వేగాలతో నిండిపోయాయి. దయచేసి ఆరాధనలో సంఘములో దేవునికి మహిమకరంగా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా చేస్తూ ప్రియమైనటువంటి నంద్యాల ప్రజలందరికీ మంచి శుక్రవారపు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాల తన పరిచర్యను ముగించుకొని యావత్ మానవాళి రక్షణార్థమై శిలువలో 7 మాటలు పలికినటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి శుభ శుక్రవారముగా మేము వీటిని ధ్యానము చేస్తూ ఉంటున్నాం. యేసు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని. కనుక మానవాళి ఈ లోకములో జీవిస్తున్న మనం ఒకరినొకరు క్షమించుకొని ఈ లోకంలో జీవించాలని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను శిలువ మీద ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఒకరినొకరు క్షమించుకుంటూ మనకిచ్చినటువంటి బాధ్యతలు మనము నెరవేర్చుకోవడమే కాకుండా దేవుని ప్రేమను ఈ లోకములో మనము కూడా ఇతరులకు చూపిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు క్షమించుకుంటూ ఈ లోకములో నీవు నేను మనము జీవించాలన్నదే యేసుక్రీస్తు యొక్క శిలువ బోధ అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ మరి పట్టణ ప్రజలందరికీ మరి నంద్యాల అధ్యక్ష మండలపు బిషపుగా మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. నంద్యాల జిల్లాలో పగటిపూట వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలు భయాందోళనకు గురి చేసిన నిందితుడు షేక్ బాబా వలని పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం పట్న శివారు వైఎస్ నగర్ ప్రాంతానికి చెందిన శేఖ బాబావలి పగటి వేళల్లో పల్సర్ బైక్ పై రేకి నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. ఇంటి యాజమాన్యులు లేని సమయాన్ని గమనించి చాకచక్యంగా ఇళ్లలోకి ప్రవేశించి బంగారు నగదు అపహరించేవాడని తెలిపారు. చోరీ ద్వారా సంపాదించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపి డబ్బైపోయిన వెంటనే మళ్లీ దొంగతనాలకు పాల్పడటం అతని నైజమని ఎస్పీ వివరించారు. ఈ విధంగా నంద్యాల జిల్లాలో మొత్తం 7 చోరీ కేసులు అతని ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద నుంచి పోలీసులు సుమారు 16 లక్షల విలువైన బంగారు నగలు, 400 గ్రాముల వెండి ఆభరణాలు, 55,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ శిరాన్ మాట్లాడుతూ జిల్లాలో చోరీలపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు కొనసాగిస్తామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కేసు ద్వారా పగటిపూట ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరించారు. వారం లోపల మళ్ళీ ఇంకొకసారి నంద్యాల పోలీస్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రిహెండింగ్ వన్ అక్యూజ్డ్. సో ఈ అక్యూజ్డ్ మన దగ్గర దాదాపు 7 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఇంతకుముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. సో లాస్ట్ ఆల్మోస్ట్ 7 months నుంచి హీ వాజ్ వాంటెడ్ అక్యూజ్డ్ మనకి. సో ఇప్పుడు మొన్న బండి ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగితే మన టీం వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఛాన్స్ ప్రింట్స్, అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని రకాల మన సైడ్ నుంచి విచారణ చేసి సీసీటీవీ కెమెరాస్లో ఈ అక్యూజ్ని గుర్తు చేయడం జరిగింది. అండ్ తర్వాత ఒక ప్లాన్ ద్వారా ఒక డికోయ్ ఆపరేషన్ పెట్టి ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. He is a wanted offender in 7 cases in our Nandyal district. So ఈ accused ని మనం ఇప్పుడు పట్టుకోవడం వల్ల మనకి 7 property offenses, దాంట్లో all the offenses are basically HB offenses. సో ఈ accused modus operandi ఏంటంటే అతను రెక్కీ చేసి డే టైంలో ఖాళీగా ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ హౌస్ బ్రేక్ చేసి, లేకపోతే పక్కన ఏమైనా తాళా ఉంటే కీ ఉంటే అది తీసుకొని లోపలికి వెళ్ళి అండ్ అతను ప్రాపర్టీ ఆఫెన్స్ చేస్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ దట్ హీ హ్యాస్ బీన్ కాట్. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సక్సెస్ స్టోరీ ఫ్రమ్ and I would want to congratulate ASP Nandyal, మన CCS CI, అండ్ దీంట్లో ఆల్మోస్ట్ 7 పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా ఉన్న కేసెస్ని ఛేదించడం జరిగింది. సో నంద్యాల తాలూకా CI has also played a very important role in this. బండి ఆత్మకూర్ SI, రెవెన్యూ SI సంజామ్లా. బీసీల 5 ప్రధాన డిమాండ్ల సాధన లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ ధర్మర దీక్షలో భాగంగా ఏప్రిల్ 11న ఆమరణ నిరాహార దీక్షకు పార్టీలకు అతీతంగా ప్రతి బీసీ మద్దతుగా కదలి రావాలని బీసీవై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బండారు నాగేశ్వరరావు తెలిపారు. నంద్యాల సంజీవ నగర్ లో బీసీవై పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా జరిగిన బీసీ సింహగర్జన సభలో పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బీసీ అభివృద్ధికై బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలని, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని, సమగ్ర కుల గణనలో జనగణన చేపట్టాలని, విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చి 31లోగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన మంగళగిరిలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గ్రౌండ్లో జరిగినటువంటి బీసీవై పార్టీ కార్యక్రమం ద్వారా శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు ఒక 5 ప్రధానమైనటువంటి అంశాలని ప్రభుత్వానికి సూచించారు. 60% ఉన్నటువంటి బీసీల యొక్క సమస్యలను, న్యాయపరమైనటువంటి ఈ డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి అందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు కేటాయిస్తూ ఈ ప్రధానమైనటువంటి 5 అంశాలను డిమాండ్ చేశారు. అయితే మార్చి 31వ తేదీ వరకు కూడా ప్రభుత్వము
ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఏప్రిల్ 11వ తేదీన పార్టీ ప్రధాన కార్యాలయమైనటువంటి మండల్ పూలే భవన్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి ఆ రోజు ఫిబ్రవరి 23వ తేదీన బీసీవై పార్టీ రాష్ట్ర సమావేశంలో ప్రకటించడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా 60% ఉన్నటువంటి బీసీల యొక్క సమస్యల మీద ఎటువంటి చిత్తశుద్ధి చూపకుండా ఎటువంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెక్కినట్టు ఉండడం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మేము ముందస్తుగా మరోసారి ప్రభుత్వానికి గుర్తు చేయడం కోసం 29 జిల్లాలలో కూడాను మార్చి 23వ తేదీన కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ప్రధానమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు బీసీలకు గత 40 సంవత్సరాల నుంచి కూడా నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్లో ఉంది. గత ఎన్నికల ముందస్తు సమయంలో కూడా నారా లోకేష్ గారు పదే బీసీ అట్రాసిటీ చట్టం గురించి గుర్తు చేస్తూ టీడీపీ ప్రభుత్వంలోకి రాగానే తాము బీసీలకు న్యాయమైనటువంటి ఈ కోరిక తీరుస్తామని, బీసీల మీద అనేక దాడులు నిత్యం ప్రతి గ్రామంలో ఎక్కడో చోట జరుగుతూ ఉన్నాయని, వాటిని నివారించాలంటే చట్టపరమైనటువంటి ఒక జీవోను ఏర్పాటు చేయాలని బీసీల పార్టీగా టీడీపీ చెప్పుకుంటూ జై బీసీ అనేటువంటి నినాదంతో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి బీసీల మన్ననను పొందడం జరిగింది. ఈ క్రమంలో బీసీలందరూ కూడా ఏకదట్టుగా టీడీపీకి ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని 163 సీట్లు ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే కూటమి ప్రభుత్వం బీసీలను మళ్ళీ వాడుకొని వదిలేసినట్టే, గతంలో జరిగినట్టే ఈసారి కూడా చేయడం అనేది సరామామూలుగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి మరోసారి గుర్తు చేస్తూ బోడే రామచంద్ర యాదవ్ గారు అనేక కార్యక్రమాలు బహిరంగంగా కూడా లేఖ రాయడం జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వము ఎటువంటి స్పందన లేకుండా ఒక్క జీవో కూడా రిలీజ్ చేయలేదు కాదు కదా, కనీసము తన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరియు మినిస్టర్లు కూడా ఎటువంటి స్పందన కూడా ఈ క్రమంలో బీసీలకు యొక్క డిమాండ్ల మీద స్పందించడం లేదు. కాబట్టి ఈ క్రమంలో మేము రేపు 6వ తేదీ నుంచి జిల్లాల వారీగా నిరాహార దీక్షలు చేపట్టడం కూడా జరుగుతుంది. అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ ఆవరణలో జిల్లా యాంత్రాంగం సమిష్టిగా పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఆవరణ ముందు భాగాన్ని ఆకర్షణీయంగా రంగవల్లికలతో దీపావళితో అలంకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి కేక్ కట్ చేసి అధికారులు సిబ్బందితో కలిసి ఉత్సాహభరితంగా వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన అనంతరం రాజధాని లేని పరిస్థితి రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రధాన లోటుగా నిలిచిందని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, సంకల్ప బలం అలాగే ప్రజల సమగ్ర భాగస్వామ్యంతో అమరావతిని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అభివృద్ధి చేసే ప్రక్రియకు బలమైన పునాది ఏర్పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. గ్రామాల నుండి పట్టణాల వరకు ప్రతి ఇంట్లో, ప్రతి వాడలో అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొందని కలెక్టర్ తెలిపారు. వస్తారులే నువ్వు చుట్టూ మొత్తం బయట పెట్టు అమరావతి అమరావతి అఖండ జ్యోతి అఖండ జ్యోతి Thank you, Mahi.
థ్యాంక్ యూ మేడం అని చెప్పాలి. అమరావతి పీపుల్స్ క్యాపిటల్, అమరావతి పీపుల్స్ క్యాపిటల్, అఖండ జ్యోతి, అఖండ జ్యోతి, అమరావతి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ ఫాస్ట్ ఇవ్వండి. మంచిగా ఒక పేపర్ వేయడం. రాష్ట్ర విభజన జరిగింది. అప్పటి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది లేకుండా మనము గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పంతో అమరావతిని క్యాపిటల్గా ఏర్పాటు చేసుకోవడానికి ప్రజల భాగస్వామ్యంతో ఎంతో కృషి చేశారు. ఇప్పుడు అమరావతికి శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి చట్టబద్ధత లభించింది. ఈ శుభ సందర్భం అన్నది కోట్లాది మంది ప్రజలు మన రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఇంటిలో సెలబ్రేషన్ జరుగుతుంది, ఊరులా వాడలా కూడా ఈ సెలబ్రేషన్ జరుగుతుంది, అన్ని కార్యాలయాల్లో కూడా సెలబ్రేషన్ జరుగుతుంది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచి ఈ శుభ సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఇక్కడ నంద్యాల జిల్లా కలెక్టరేట్లో మన జిల్లా యంత్రాంగం అంతా కలవడం జరిగింది. ఇక్కడ ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలియజేస్తూ ఈ శుభకార్యంలో మేమందరం కూడా భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉన్నాం. నంద్యాల పట్టణంలో శుక్రవారం భక్తి పరవశ వాతావరణంలో సిలువ యాత్ర ఘనంగా నిర్వహించబడింది. ఆరోగ్య మాత పుణ్యక్షేత్రం నుండి ప్రారంభమైన యాత్ర మున్సిపల్ కార్యాలయం మీదుగా శ్రమకాల సర్కిల్ చర్చికి చేరుకుంది. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో విశ్వాసులు, సిస్టర్స్ పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు మేత్రసన సెక్రటరీ గురుశ్రీ ఇన్నారెడ్డి, ఆరోగ్య మాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ గురుశ్రీ కేడి జోసెఫ్ మాట్లాడారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు మానవాళి పాప పరిహారార్థం సిలువపై మరణించాడని తెలిపారు. సిలువపై యేసు పలికిన 7 మాటల ఆధ్యాత్మిక భావాన్ని విశదీకరించారు. అలాగే యేసు ప్రభు 40 రోజుల పాటు అనుభవించిన శ్రమలను స్మరించుకుంటూ భక్తులు ధ్యానం చేశారు. ఈ కార్యక్రమం అంతటా భక్తి నిశ్శబ్దం, ఆత్మ పరిశీలన వాతావరణం నెలకొంది. ఈ సిలువ యాత్రలో పాల్గొన్న భక్తులు ప్రార్థనలు చేస్తూ తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దయచేసి అందరూ నిలబడవలసిందిగా మనం ముందు వెళ్ళేవారు నిలబడండి. కొంచెం నిల్చొని అందరితో కలిసి వెళ్దాం. ముందు వెళ్ళేటువంటి వారు నంద్యాల జిల్లాలో ఇటీవల పెరుగుతున్న చోరీల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. గ్రామాలకు వెళ్లే ముందు ఇళ్లకు తాళాలు వేస్తున్న సమయంలో దొంగలు చోరీలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి యజమానులు ఊరికి వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. ఇలా సమాచారం అందిస్తే పోలీస్ సిబ్బంది ఆ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇలా భద్రతను కట్టుదిట్టం చేస్తారని తెలిపారు. మీ ఇంటికి మేము రక్షణగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఇళ్లలో బంగారు ఆభరణాలు, విలువైన
వస్తువులు ఎక్కువగా నిల్వ ఉంచకూడదని సూచించారు. వీలైనంత వరకు వాటిని బ్యాంకులో భద్రపరచాలని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, పొరుగు వారికి సమాచారం ఇవ్వడం, రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులను గమనించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసులతో సహకరిస్తూ సమాజ భద్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సో ఇది మీ మీడియా మాధ్యమంతో ఇంకొక ఇంపార్టెంట్ మెసేజ్ దట్ వీ వాంట్ టు గివ్ ఇస్, సో ఇవి అన్ని ఆఫెన్సెస్ అతను చేశాడు, ఇవి అన్ని ఆఫెన్సెస్ డే టైంలో చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అ మెసేజ్ టు ది ఎంటైర్ పబ్లిక్ యాజ్ వెల్. వాళ్ళు డే టైంలో ఎక్కడైనా వెళ్తే దే షుడ్ నాట్ జస్ట్ పుట్ దేర్ కీస్ దగ్గరలో పెట్టేసి వెళ్ళిపోకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం ఇంతకు ముందు ట్రెండ్ చూస్తే సమ్మర్ డేస్లో ఇది ఎక్కువ ఇలాంటి ఆఫెన్సెస్ మనకి జరుగుతుంటాయి. సో పబ్లిక్ సైడ్ నుంచి కూడా we want to appeal that they also need to be careful during summer days. అండ్ ఎక్కడైనా బయటకి వెళ్తే డే టైం అప్పుడు ఖచ్చితంగా దే నీడ్ టు ఎన్షూర్ దట్ అట్లీస్ట్ 1 person స్టేజ్ ఇన్సైడ్ ది హౌస్, ఆర్ కీజ్ సేఫ్గా వాళ్ళతో తీసుకొని వెళ్ళాలి, ప్రాపర్గా లాక్ పెట్టుకొని వెళ్ళాలి, అండ్ కీజ్ ని అక్కడే దగ్గరికి పెట్టుకొని వెళ్ళిపోకూడదు. థ్యాంక్ యూ. ఆత్మకూరులో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన విద్యార్థులు పెడదారి పట్టి దొంగతనాలకు అలవాటు పడుతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కూరగాయల సంత మార్కెట్లో 3 పాఠశాల విద్యార్థులు చోరీకి పాల్పడుతూ సీసీ కెమెరాలకు చిక్కారు. తెల్లవారుజామున సుమారు 2:30 ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ 3 చిన్నారులు మార్కెట్లోకి ప్రవేశించారు. చాకచక్యంగా లోపలికి దూరి అందని కాటికి దోచుకున్నారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రదేశంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలలో వీరి దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. స్కూల్ యూనిఫామ్ లో అర్ధరాత్రి ఇంట్లో ఉండాల్సిన వయసులో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీరు కేవలం సరదా కోసం చేస్తున్నారా, లేక వీరి వెనుక ఎవరైనా పెద్దల హస్తం ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. कैमरा सभी माइक चुराना था भाई ले क्यों डाल दिया ये ले लो इसको खाओ ये किलान था देख किलान हलाना चाचू ये कैमरा चिड़ा है क्या मिला है ये कैमरा है నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే శిల్పారవి ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాధితో అనేక మంది మహిళలు బాధపడుతున్నారని తెలిపారు. ఈ వ్యాధి నుండి రక్షణ పొందడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లోపం కారణంగా చాలా మంది దానిని వినియోగించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమని ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈ విషయంపై ప్రజలు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్పివి వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉందని 9 నుండి 26 సంవత్సరాల మధ్య వయసు గల ప్రతి ఆడబిడ్డ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. సమాజంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కావచ్చు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంతోమంది మన పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ నుంచి కాపాడుకోగలిగే పరిస్థితి మనకు ఉండి కూడా అవగాహన లోపం వల్ల చాలామంది ఆ వ్యాక్సిన్ని వేయించుకోవడంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి దానికి అవేర్నెస్ కావాలి అంటే ఎక్కువ ప్రచారం కావాలి.
ఆ ప్రచారాన్ని ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళు తీసుకోవడం అనేది, ఎందుకంటే ఒక యాక్టరు, ఒక ప్రముఖమైన యాక్టరు దీన్ని ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వగలుగుతుంది, ఎక్కువ మందిని మనం కాపాడుకోగలుగుతాం అని ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఇనిషియేటివ్ని తీసుకోవడం నిజంగా అభినందించదగాల్సిన విషయం. మరి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరి గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ఉచితంగానే ఇస్తున్నారు. మరి దాన్ని ప్రతి ఒక్క ఆడబిడ్డ 9 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే 9 సంవత్సరాలు పడిన వెంటనే 9 నుంచి 10 లోపల వేసుకుంటే మంచిది అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి దాన్ని తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతగా భావించి తమ పిల్లల్ని రేపొద్దున ఈ సర్వైకల్ క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవడం కోసం ఈ వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పిమని చెప్పేసి, మరి ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులకి, అల్లు అర్జున్ గారికి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తన సేవాభావాన్ని చాటుకున్న వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని పలు చర్చిల్లో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు. నంద్యాల జిల్లాలో పగటిపూట వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేసిన నిందితుడు షేక్ బాబా వలిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఏప్రిల్ 11న ఆమరణ నిరాహార దీక్షకు పార్టీలకు అతీతంగా ప్రతి బీసీ మద్దతుగా కదలి రావాలి. బీసీవై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బండారు నాగేశ్వరరావు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ ఆవరణలో అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత లభించడంపై వేడుకలు. నంద్యాల పట్టణంలో శుక్రవారం భక్తి పరవశ వాతావరణంలో సిలువ యాత్ర. నంద్యాల జిల్లాలో ఇటీవల పెరుగుతున్న చోరీల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తం. ఆత్మకూరులో పెడదారి పట్టి దొంగతనాలకు అలవాటు పడుతున్న చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన విద్యార్థులు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిని కలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.